హలో అండి, వెల్కమ్ టు శ్రీపాకం. నమస్కారం, వణకం. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం నవాబులకి ఎంతో ఇష్టమైన మటన్ చాప్స్, అలాగే మటన్ చాప్స్తో పాటుగా బిర్యానీ, ఈ రెండు చూడబోతున్నామండి. ఓకే, ఈ నవాబులు బాగా ఇష్టపడేవాళ్ళంట మటన్ రెసిపీలు అంటేనే బాగా ఇష్టపడేవాళ్ళంట. అందులోని ఈ మటన్ చాప్స్ అంటే వాళ్ళకి బాగా ఇష్టంగా ఉండేదంటండి. సో మనం కూడా ఇది ఈరోజు ట్రై చేద్దామండి. ఓకేనా? సో ముందుగా దీనికైతే కనుక మనం ఇక్కడ 1/2 కిలో మటన్ చాప్స్ చూపిస్తున్నామండి మేము. మీరైతే మటన్ చాప్స్ అని అడిగితే మటన్ షాప్ వాళ్ళు ఇస్తారనమాట మీకు చాప్స్ని. సో ఈ మటన్ చాప్స్ తెచ్చుకుని మనం ఏం చేయాలంటే, ముందుగా దాంట్లో మనం శుభ్రంగా కడిగేసుకుని ఆ మటన్ చాప్స్లో మనం ఉప్పు, పసుపు, కారం, అలాగే అల్లం వెల్లుల్లిపాయి, గరం మసాలా, అలాగే కొంచెం నిమ్మకాయ ఇవన్నీ వేసి బాగా మ్యారినేట్ చేసేసుకోవాలండి. మ్యారినేట్ చేసుకుని దీన్ని కనీసం 2 గంటలు మినిమం నానబెట్టాలన్నమాట. మ్యారినేట్ చేసి ఉంచాలి. ఓకే, ఇంకా ఎక్కువ 4 గంటలు అయితే కనుక చాలా బాగుంటుందండి. కానీ కనీసం 2 గంటలు అయితే మాత్రం దీన్ని నానబెట్టాలి బాగా. అప్పుడే ఈ మసాలాలు ఇవన్నీ దానికి పడతాయండి. ఈ బిర్యానీకి ఒక కిటుకు ఉంటుందండి. అది ఏమిటో, ఆ సీక్రెట్ ఏమిటో మీరు తెలుసుకోవాలంటే వీడియో చివరి దాకా మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. అది విన్నాక మీకు మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ అనమాట. అది చూస్తూ ఉండండి, అలాగే జాగ్రత్తగా మిస్ అవ్వకుండా ప్రతి క్లిప్పు చూస్తూ ఉండండి, మీకే తెలుస్తుంది. సరే, ఇప్పుడు ఈ నానబెట్టి ఉంచుకున్నది మినిమం 2 గంటల తర్వాత లేదా 4 గంటల తర్వాత మీరు వేయించుకునే ముందైతే ఏం చేయాలంటే కొంచెం బ్రెడ్ క్రమ్స్, అలాగే 2 కోడిగుడ్లు, 1/2 కిలోకి 2 కోడిగుడ్లు అండి. 1/2 కిలోకి 2 కోడిగుడ్లు చొప్పున మీరు వేసి బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, మీరు ఒక్కొక్కటిగా వేసుకుని నూనెలో చూపించినట్టుగా బాగా వేయించుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకోవాలి నూనెలోనే బాగా వేసుకోవాలన్నమాట. అంతే, బాగా వేగిపోతే మన మటన్ చాప్స్ రెడీ అయిపోతాయండి. సో అలా మన మటన్ చాప్స్ రెడీ అన్నమాట. ఇప్పుడు బిర్యానీ చూద్దామండి, బిర్యానీ ఎలా తయారు చేయాలో. అయితే ఈ బిర్యానీకి ఏం చేయాలంటే, మనకి ముఖ్యమైన ఇంగ్రీడియంట్, ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. ఏంటో తెలుసా? అది మనం మటన్ చాప్స్ ఫ్రై చేసాం చూసారా, ఆ మిగిలిన నూనెతో బిర్యానీ అండి ఇది. ఆ మిగిలిన నూనె వేస్తేనే మీకు అప్పుడే ఆ టేస్ట్ అండి. ఎంత బాగుంటుందంటే అసలు ఇది ట్రై చేసి చూడండి. ఆ నూనెలో మనం ఏం చేయాలంటే, మామూలుగా మనం వేసుకునే పలావ్ దినుసులండి, అదేంటి అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, లవంగాలు, యాలుక, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి వేయించేసుకుని, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసుకుని వేయించుకోవాలండి. దాని తర్వాత మనం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుని అది కూడా వేగిపోయాక అప్పుడు మనం ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలండి. ఇదంతా కూడా ఈ నూనెలోనేనండి. ఇలా వేసేసాక ఏం చేయాలంటే, అల్లం వెల్లుల్లిపాయ కూడా వేగిపోయాక అప్పుడు మనం దానికి సరిపడా నీళ్లు పోసుకుని, మనం ఆల్రెడీ బియ్యం కడిగి ఉంచుకున్నాం కదండి బిర్యానీ రైస్ని, దానికి తగ్గట్టుగా మనం సరిపడా నీళ్లు పోసుకుని, జనరల్గా మనం 1కి
1.5 నీళ్లు పోస్తామండి. అంటే 2 పోయకూడదు బిర్యానీకి. ఎప్పుడు కూడా బిర్యానీ రైస్కి, బిర్యానీ రైస్ అయితే కనుక మీరు వాడేది అప్పుడు 1కి 1.5 చొప్పున కొలుచుకుని మీరు బిర్యానీకి ఈ నీళ్లు పోసేసుకుని, నీళ్లు కాగాక అప్పుడు దాంట్లో కడిగి ఉంచుకుని బిర్యానీ రైస్ వేసేసి కుక్కర్ మూత పెట్టేసేయండి. అంతే, మన బిర్యానీ రెడీ అయిపోతుందండి. యమ్మీ యమ్మీ మటన్ చాప్స్ బిర్యానీ విత్ మటన్ చాప్స్. ఈ బిర్యానీని మీరు ఇలా ఉల్లిపాయ, అలాగే నిమ్మకాయ, కొంచెం రైతా, మీరు కనుక ఇంకా చేసుకోవాలి అనుకుంటే కనుక మిర్చి సాలం చేసుకోవచ్చు, లేదా బెంగన్ మసాలా చేసుకోవచ్చు. ఇలా ఏదైనా సరే, అంటే మీకు కనుక గ్రేవీ కావాలి అంటే కనుక ఇలా కూడా మీరు చేసుకుని వీటితో ట్రై చేసి చూడండి. ఈ బిర్యానీ అయితే కనుక తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది అన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. మీకు ఎలా అనిపించిందో మీరు ట్రై చేసి కామెంట్ కూడా చేసి చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.